హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూనావాలా పిన్ కార్ప్ యాప్లో మీరు లోన్ తీసుకున్నారా? లోన్ని ఫోర్క్లోజ్ చేయాలి అనుకుంటున్నారా? ప్రాసెస్ ఏంటో తెలియట్లేదా? నేను ఈ వీడియోలో హెల్ప్ లైన్ వాళ్ళతో చాట్ చేశాను. వాళ్ళు ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా చెప్పారు. యాప్ నుంచి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మీ ఫోన్లో యాప్ లేకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి యాప్ విజిట్ అవ్వండి. అక్కడ గెట్ హెల్ప్ అని ఉంటుంది. గెట్ హెల్ప్ మీద క్లిక్ చేయగానే నేను ఇక్కడ ఇలా లింక్ వస్తుంది. నేను హలో అని మెసేజ్ చేశాను. సో వాళ్ళు ఇన్ని ఆప్షన్స్ చూపించారు. ఇందులో మనం ఒకటి చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జిస్టింగ్ లోన్ డీటెయిల్స్ అని చూస్ చేసుకున్నాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ లోన్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. చూడండి, మీరు లోన్ తీసుకున్నప్పుడు ఏ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని కూడా ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసేసాక తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తారు. అందులో ఒక ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. అదేంటి అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లోన్ డీటెయిల్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్, రీపేమెంట్ షెడ్యూల్, వెల్కమ్ లెటర్, ఎన్డీసీ లెటర్, ఫోర్క్లోజ్ లెటర్, వ్యూ పేమెంట్ స్టేటస్, పే ఈఎంఐ డ్యూస్ ఆన్లైన్, అప్లికేషన్ స్టేటస్, చెక్, గెట్ ఏ క్వశ్చన్. ఇందులో ఫోర్క్లోజ్ లెటర్ అని ఉంది కదా, అది చూస్ చేసుకోండి. అది చూస్ చేసుకోగానే మీకు ఒకవేళ లోన్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది కదా, ఆ నెంబర్లో అది నాకైతే నేను 2 లోన్స్ తీసుకున్నాను కాబట్టి నావి 2 చూపిస్తుంది. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఎందుకు ఫోర్క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటి అని అడుగుతారు. ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఫండ్స్ అవైలబుల్ అని చూస్ చేసుకున్నాను. ఫండ్స్ అవైలబుల్ అని చూస్ చేసుకోగానే ఓన్ ఫండా ఎనీ అదర్ ఫండ్ అని అడుగుతారు. ఎనీ అదర్ ఫండ్ అని క్లిక్ చేయగానే మీకు ఫోర్క్లోజ్ చేసుకునే ప్రాసెస్ చెప్పేస్తారు. అంతే అండి. ఈ విధంగా మీరు లోన్ని ఫోర్క్లోజ్ చేసుకోవచ్చు. యాప్లో అయితే హెల్ప్ లైన్ వాళ్ళతో అడిగితే ప్రాసెస్ అయితే ఇలా ఉంది. మీరైతే ఫోర్క్లోజ్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోండి. 3 నుంచి 4% ఫోర్క్లోజ్ ఛార్జెస్ ఉంటాయి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.